ఫుడ్ అండ్ ఫంటైల్స్కి స్వాగతం అండి. పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన ఈ టమాటా పచ్చడిని చేసేసుకుందాం, వచ్చేయండి. చక్కగా ఓ 2 కిలోల టమాటాలు తీసుకొని వాటిని కడిగి శుభ్రంగా తుడిచేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని 1 కిలోకి 1 డబ్బా ఉప్పు పోసానండి. అంటే 250 గ్రాముల ఉప్పు కిలోకి పోసేసుకొని ఒక రోజంతా మూత పెట్టేస్తే ఆ ఉప్పంతా కరిగిపోయి ఊటంతా తేలుతుందండి. ఆ ముక్కల్ని ఊటంతా పిండేసి ఎండలో పెట్టేసి ఒక రోజంతా ఉంచేసి ఆ ఊటలో చింతపండును కూడా నానబెట్టుకోవాలండి. కిలోకి 200 గ్రాముల చొప్పున చింతపండు నానబెట్టేసి మన్నాడు చక్కగా గ్రైండర్లో వేసుకున్నాను. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. గ్రైండర్లో చింతపండు, టమాటాలు, కారము అన్నీ కలిపేసానండి. గ్రైండర్లో మెత్తగా పట్టేసుకోవడం కోసం చక్కగా అన్నీ వేసేసాను. కారం కూడా కిలోకి 250 గ్రాముల కారం పోసానండి. అలా పోసేసుకొని మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి దాంట్లోనే కాస్త మెంతులు, ఆవాలు వేయించేసి మిక్సీ పట్టి ఆ పిండిని వేసేసి ఇప్పుడు బాండీ పెట్టుకొని పొయ్యి మీద నూనె వేసుకొని దాంట్లో తిరగమాత గింజలు వేసి ఎండుమిరపకాయ వేసుకొని ఇంగువ, మెంతిపిండి, ఇంగువ బాగా ఎక్కువ వేసుకోవాలండి. పచ్చడికి చాలా బాగుంటుంది. వేసేసుకొని తిరగమాత అంతా వేగిన తర్వాత ఈ పచ్చడిలో చల్లారిన తర్వాత పచ్చడిలో వేసేసి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అద్భుతమేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. మా పచ్చడి మీకు కూడా నచ్చిందా అండి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తామండి.